నా పిల్లల మీద ఒట్టు ప్రభాస్ కి నాకు ఎలాంటి అక్రమ సంబంధము లేదు. అయినా కూడా ఇది ఇప్పుడు విషయం కాదు, ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు అని ఈ విషయాన్ని అయితే షర్మిల అంటుంది. అదే విధంగా ఏదైతే ఈ దుష్ప్రచారం ఉందో ఇది ఖచ్చితంగా అప్పట్లో హైదరాబాద్ లోని ఎన్బికే భవన్ నుంచే బాలకృష్ణని చేయించాడు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతాడు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, సొంత తల్లి చెల్లి విషయంలో కూడా వేరే వాళ్ళు అసభ్యమైన పోస్టులు పెడుతుంటే రియాక్ట్ అవ్వడం లేదు, నువ్వేమన్నావి నువ్వేం రాజకీయ నాయకుడు అంటున్నావు కదా. సో ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ రక్త సంబంధాల గురించి బంధాల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడుకి లేదు. ఎందుకంటే అప్పట్లో మా చెల్లెల విషయంలో కూడా మీ పార్టీ వాళ్ళు మీరే చేయించారు కదా దుష్ప్రచారం అంటే. అయితే దీనికే కౌంటర్ గా బాలకృష్ణ కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఇందులో ఎవరు తప్పు ఉంది ఏంటి అని పోలీసులు ఆల్రెడీ నిర్ధారించారు. అది ప్రజలకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళందరూ సైలెంట్ ఉన్నారు. ఇప్పుడు నేను కూడా సైలెంట్ గానే ఉంటా. ఎస్, ఆయన అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న దాంట్లో ఒక తప్పు ఉంది. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు బంధాలు బంధుత్వాల గురించి మాట్లాడొద్దు అనేది కరెక్ట్ గా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వచ్చి మా మా బాబాయ్ ఇట్లా చేశాడని మా నాన్న ఇట్లా చేశాడని చెప్పట్లేదు, కానీ ఫ్యామిలీలో చెప్తున్నారు. అండ్ ఇంకోటి, నువ్వు ఎంత అపోజిషన్ లో ఉన్నా ఆయన ఏజ్ కి ఆయన ఎక్స్పీరియన్స్ కి రెస్పెక్ట్. ఆయన ఒక కొన్ని డికేట్స్ వరకు ఆయన సీఎం గా ఉన్న వ్యక్తి. అటువంటిది ఒక ఆయన ఫ్యామిలీ గురించి వదిలేస్తే ఆయన ఫ్యామిలీ వాళ్ళు ఏ రోజు కూడా బహిరంగంగా బయటకు వచ్చి మా నాన్న నన్ను తిట్టిండు, మా అన్న నన్ను హెరాస్ చేశాడు ఇట్లా ఏం చెప్పలా. కానీ వైఎస్ షర్మిల బయటకు వచ్చి తనంతట తాను ఇట్లా జరుగుతుంది, నా పైన తప్పుడు ప్రచారం మా అన్ననే చేయించాడు, అండ్ ఆయన చేయించకపోయినా ఆయన పార్టీ వాళ్ళు చేసినా నోరు మూసుకొని ఉన్నాడు అని చెప్పి ఆమెనే చెప్పింది. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు నువ్వు ఫస్ట్ మన ఇల్లు చక్క పెట్టుకున్న తర్వాత పక్కింట్లో ఏమైతుందని చూడాలి. కానీ ఇది అట్లా కాదు, పక్కింట్లో ఏమైతుందో చూసి తర్వాత ఇల్లు చక్క పెట్టుకుంటాం. లేకపోతే ఇల్లు నాశనం అయిపోయినా పర్వాలేదు, మన ఇల్లు కాల్చుకుందాం, పక్కింట్లో ఏమైతుందో అదే చూద్దాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిట్టాలి అనుకుంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఇది తెలుసా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పైన అరెస్ట్ చేస్తున్నారు కదా, అది ఈ టైంలో చేంజ్ చేసిన టాపిక్ డైవర్ట్ చేస్తే అందరు ఇట్లా మలుగుతారు కదా, ఇట్లా యూటర్న్ తీసుకొని వెనకకి వెళ్ళిపోతారని. అది కాదు. ఎందుకంటే దానికి సంబంధించి బాలకృష్ణ ఇచ్చిన ఆన్సరే మీ అందరికీ నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా మంది అనుకుంటారు వైఎస్ షర్మిల ఆమె కావాలని బయటకు వచ్చి అట్లా చెప్తుంది అని. సొంత ఫ్యామిలీ గురించి ఎవరు కూడా తప్పుగా చెప్పుకోరండి, నిజంగా ఇలాంటి విషయాల్లో అసలు చెప్పారు. ఇంకోటి, ఆమెకి ఏం అవసరం పిల్లల మీద ఒట్టేసుకొని, ఏ తల్లి అనుకుంటే తన పిల్లలు చచ్చిపోవాలని ఏ తల్లి అనుకోదు, కడుపు కోత భరించిన ఏ తల్లి అనుకోదు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు ఫేవర్ ఆఫ్ అన్నట్టుగా ఆయన చాలా పాజిటివ్ గా మాట్లాడుతుంటే నాకు చూస్తే నాకు అనిపిస్తుంది, అరే ఆయన తప్పు చేశారండి, ఆయన్నే యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాడు అంతే. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ కూడా ఒప్పుకుంది, సరే వైఎస్ షర్మిల అంటే ఓకే, వాళ్ళ మదర్ కూడా ఒప్పుకుంది ఆయన మొండి పట్టు మనుషులు. అయితే ఈ ప్రభాస్ ఇష్యూ విషయంలో అంటే ఒక పొలిటీషియన్ కి ఒక యాక్టర్ కి అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఆయన ఇక్కడ ఈయన జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా అసలు పాయింట్ లేదు. ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు ఆయన చెప్పింది కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే మొన్నటిదాకా సొంత ఇప్పుడు చెల్లెల గురించి దుష్ప్రచారం చేసినని ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, మరి మొన్నటి వరకు వాళ్ళ గురించి అసభ్యకమైన పోస్టులు పెట్టిన వాళ్ళని ఇప్పుడున్న నువ్వు అంటున్న కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారని మాట్లాడిన నువ్వు ఇప్పుడు నువ్వే చేసించి నువ్వే మళ్ళీ ఆమె గురించి సపోర్ట్ చేస్తామంటే ఎవరు కూడా నమ్మరు. రెండు తలకాయల పాము లెక్క ఉంది పరిస్థితి. ఆయన అనాలని ఎవరికి లేదు, కానీ ఆయన బిహేవియర్ అట్లుంది. సో మీరేమనుకుంటున్నారు, ఆయన నిజంగానే కావాలని చేస్తున్నారా లేకపోతే దారి మళ్లించేందుకు చేస్తున్నారా ఏంటనేది కమెంట్ చేయండి.